గైస్ మనలో చాలా మంది ఇలా కాళ్ళు ఊపితే మన ఇంట్లోళ్ళు తిట్టే ఉంటారు. కానీ కాళ్ళు ఊపడం వల్ల ఏం జరుగుతుంది, మన ఇంట్లోళ్ళు ఎందుకు తిడతారు, అలానే దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. మీరు ఎప్పుడో ఒకసారి ఇలా కాళ్ళు ఊపితే మీ ఇంట్లో వాళ్ళు తిట్టారు కదా, కానీ దాని వెనుకున్న రీజన్ ఏంటి అంటే కాళ్ళు ఊపడం అంటే లేజినెస్ని సూచిస్తుందంట. ఇంకా కాళ్ళు ఊపే వాళ్ళ కాడ లక్ష్మీదేవి అస్సలు ఉండదంట. ఇంకా బయట కంట్రీస్లో కాలు ఊపే వాళ్ళని జాబ్స్లో జాయిన్ చేసుకోరంట. ఎందుకంటే కాలు ఊపడం వల్ల లో కాన్ఫిడెన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ లాంటివి క్రియేట్ అవుతాయి. సో అందుకే వాళ్ళు జాబ్స్లో కూడా తీసుకోరు. ఇంకా కాలు ఊపే వాళ్ళకే కాకుండా చూసే వాళ్ళకు కూడా ఇరిటేషన్ వస్తుంది. ఇంకా కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఉండదు. అందుకే మన పెద్దవాళ్ళు కాళ్ళు ఊపొద్దు అని అంటారు. ఇదే కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే మనం నార్మల్ పోస్చర్లో ఉంటే మన బాడీలో కరెంట్ పాస్ అవుతుంది కదా, ఆ కరెంట్ అనేది భూమికి టచ్ అయ్యి అర్థనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మనం కాళ్ళు ఊపితే ఆ అర్థనింగ్ కరెక్ట్ అవ్వదు. దానివల్ల అది మన బ్రెయిన్ని ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల అది మన బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మనం కాళ్ళు ఊపొద్దు అని మన పెద్దలు చెప్తా ఉంటారు. దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి వెళ్ళండి.